ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. పట్టుకోరా మామ, బాల్ తీసుకుంటాం. రే ఇటు రారా. గట్టిగా లాగండి రా. రే ఏంట్రా అల్లరే? రీ రండ్రా వెళ్ళిపోదాం. మామ వచ్చాడు. సారీ మామ, కింద పడిపోయాయి. ആരാ എന്ത് വേണം? సార్ నా వైఫ్ లోన్ ఉంది. ഇവിടെ പെണ്ണുങ്ങൾ പ്രാക്ടീസ് ചെയ്യുന്ന പുറത്തുള്ളവർക്ക് ഇവിടെ പ്രവേശനമില്ല. సార్ నా వైఫ్ కీర్తి లోన్ ఉంది, తన కలవాలి. నేను లోపలికి రానివ్వట్లా. ఓ నువ్వే కీర్తి హస్బెండా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను కీర్తికి ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే సార్. ఏమందండి, నేను లోపలికి రావచ్చా? కీర్తికి నిన్ను మీట్ అవడం ఇష్టం లేదంట. నువ్వు మగాడివైతే పోటీలో గెలవమంటుంది. ఇక బయలుదేరు. కీర్తి కమాన్ గెట్ అప్, లెట్స్ ప్రాక్టీస్. ప్రాక్టీసా? ఇప్పుడా? నో ఛాన్స్. ఐ కెనాట్. ఐ యామ్ సో టైర్డ్. సీ అను హస్ కమ్. అయ్యో దయచేసి వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళాలి. ఓకే. కోచ్ ఎవరది? పాలకాట్లో జరగబోయే మట్టి కుస్తీ టోర్నమెంట్ లో భార్య భర్తల మధ్య పోటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. వీరకీర్తి పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కలి ప్రభావం ఇది, ఇంకేమంటాం? మీ అభిప్రాయం? జీవితమే ఒక కుస్తీ పోటీ. మా మగజాతి విడుదల కోసం పోరాడి ఏకైక వీరుడు వీరానే. ఆయన గెలిచాడంటే తిరుపతికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుని హుండీలో 10 రూపాయలు వేద్దామని మేమందరం మొక్కుకున్నాం. ఆడా మగ అనే డిఫరెన్స్ లేదు, చివరికి గెలిపేవరదో చూద్దాం. అమ్మాయిలు అన్నింటిలో సమాన హక్కులు కావాలంటున్నారుగా, అయితే వచ్చి పోటీ పడమని చెప్పండి. ఎండోళ్ళని పిల్ల నోట్ మూసుకుని పడుండాలి, చూసుకుందాం. అమ్మాయిలు తిరిగి కొట్టడం నేర్చుకున్నారు, ఇక మగాళ్ళ కథ అంతే. 100 మాట్లాడొచ్చు, ఎవడేమన్నా ఆడది మగాడి కిందే. ఇక మాటలు లేవు, ఏమున్నా స్టేడియం లో చూసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. వి ఆర్ వెయిటింగ్. లెట్స్ ఎంజాయ్. భార్యాభర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమ్మాయిదే గెలుపు. తప్పకుండా అమ్మాయే గెలుస్తుంది. వీరాదే గెలుపు. కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత 100 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. కమ్ ఆన్ క్లాప్స్. మన అకాడమీ తరఫున కుస్తీ అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాము. 50కి పైగా ప్లేయర్స్ పాల్గొనబోయే ఉత్కంఠభరితమైన 32 పోటీలు జరగనున్నాయి. చివరిగా జరగబోయే స్పెషల్ కేటగిరీ పోటీ ఒక భార్యాభర్తల మధ్య. ఇదిగో మొదటి రౌండ్ స్టార్ట్ అవబోతోంది.
వెంకట్రావా? పంచాయతీ బోర్డులో ఉన్నాం. అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా, తొందరగా వచ్చారా? సార్ మీరు ఒక రెస్లింగ్ కోచ్గా వీరా కీర్తి మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటారు? నో డౌట్ అబౌట్ ఇట్. కీర్తి విన్నర్. ఆ వీరా చావు దెబ్బలు తింటాడు. మీరు అనవసరంగా వాడికి బిల్డప్ ఇస్తున్నారు. వాడికి అంత సీన్ లేదు. కీర్తి, ఆర్ యు ఓకే? మీ హస్బెండ్తో ఎలా పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? ఈ నిర్ణయం నీది కాదు. వాలంటరీగా వాడే మ్యాచ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశాడు. వాడిని కొట్టడంలో అసలు తప్పే లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాడు కథ ముగించి చేతిరా. వాట్? హే కమ్ ఆన్ కీర్తి. నీ గురించి ప్లేయర్స్ ముందే చెప్పారు. నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది కదా సార్, నన్నేం చేయమంటారు? ఎనీ ప్రాబ్లం? కీర్తి ఈస్ ప్రెగ్నెంట్. మ్యాచ్కి ముందు ప్లేయర్స్కి చేసే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మిస్సెస్ కీర్తికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది కీర్తికి చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇంకేం చేయగలం? మ్యాచ్ క్యాన్సిల్ చేయక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. ప్లాన్ ప్రకారం మ్యాచ్ జరగాలి. నీకేమైనా పిచ్చా? ఏదైనా జరిగితే? దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. షో మస్ట్ గో ఆన్. వద్దు సార్, మ్యాచ్ ఆడితే స్ట్రెయిన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే మాకు లక్షల్లో లాస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్స్కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సార్, మీరు మాట్లాడేది బిజినెస్ గురించి, నేను చెప్పేది ఒక ప్రాణం గురించి. మొగుడు పిల్లలే కొట్టుకుని విడిపోతుంటే బిడ్డకి ఏమైతే ఏంటి డాక్టర్? ఈ పోటీలో ఏం జరిగినా అది నా బాధ్యత. అయినా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. మీరు చెప్పిందలా సైలెన్స్. చెప్తుంటే బుర్రకెక్కట్లే. రా వెళ్దాం. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న వీరా కీర్తి స్పెషల్ కేటగిరీ పోటీ ఇప్పుడు మొదలవబోతోంది. ఇంతవరకు వాళ్ళ
కీర్తి కీర్తి ఉండవయ్యా కీర్తి 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 ఏమైంది కీర్తి జాగ్రత్త చూసుకోండి ఎక్కించండి నన్నెందుకు అవుతున్నారా నా పెళ్ళవరా నేను హాస్పిటల్కి వెళ్ళాను వదలండిరా నన్ను వెళ్ళండి అయ్యా చెప్పరా సార్ వదలండి అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళాలి వదలమంటుంటే వదలండి అయ్యా తను డాక్టర్స్ బాగానే చూసుకుంటారు నువ్వు వెళ్ళి మ్యాచ్ ఆడు ఏంటి ఆటలుగా ఉందా నేను నా పెళ్ళంతో ఫైట్ చేయడానికే ఇక్కడికి వచ్చా తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు నన్ను ఇప్పుడు ఫైట్ చేయమంటున్నారు ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కమిటీ రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో ప్లేయర్తో పోటీ పడాల్సిందే ఈ అమ్మాయితో నేను పోటీ పడలేను నిన్న ఆడపిల్లతోనే పోటీ పడమంది మగాడితో ఏం కాదుగా ఏ ఓడిపోతే ఊరు ముందు పరుగు పోతుందని భయపడుతున్నావా ఊరు ముందు పరుగు పోవడం నీకేం కొత్త కాదుగా మరేంటి రేయ్ పెళ్ళంతో పోటీ పడాలని మూర్ఖంగా ఆలోచించడం నా తప్పే అందుకని ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరితో నేను పోటీ పడలేను మ్యాచ్ ఆడితే గానీ నన్ను ఇక్కడి నుంచి పంపించారంటే నీతో పోటీ పడతా మగ్గాడివైతే రారా రే నువ్వు పొద్దున్నే మాట్లాడుతున్నావా ఆయన పెద్ద కోచ్ రా ఆయనతో పోటీ పడతానంటే ఏంటి గోచో ఓవర్గా మాట్లాడుతున్నాడు రా మాడతెట్టి మట్టి కనిపిస్తే గానీ మాటండు వీడి గురించి తెలియక మాట్లాడుకో ఢిల్లీ మ్యాచ్లో ఒకరిని కొడితే వాడు అక్కడే చనిపోయాడు అతనితో పోటీ పడతానంటున్నావు వీడెవడైతే నాకేంటి సార్ నా వైఫ్కి ఏమైందో తెలియట్లా హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రూల్స్ గిల్సని పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు వీడితో పోటీ పడమంటే నేను దిగుతా లేదంటే ఇప్పుడే బయలుదేరతా చావు దెబ్బ తినడానికి వాంటెడ్గా వచ్చి వాళ్ళలో చిక్కుతున్నావు దా അങ്ങനെ പിടിക്കാൻ പറ്റില്ല വെളിയിലെ പോയി ഫൗൾ ഫൗൾ അതിരാ വീരാ నీకు ఒక సీక్రెట్ చెప్పనా నార్మల్గా ఇలాంటి సీక్రెట్ పెళ్ళని చెప్తేనే మూడు తెలుస్తుంది కానీ ఇది నీ పెళ్ళం కూడా తెలీదు నేను చెప్తున్నా విను నువ్వు నాన్నవి కాబోతున్నావు
కీర్తి కడుపుతోంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డ చచ్చినా పర్లేదని చెప్పి నేనే పోటీకి పంపించా. కానీ నీ బిడ్డ ఐస్ కట్టిదే, తప్పించుకుంది. లేకపోతే నీ బిడ్డ నువ్వే చెప్పుకున్నా. ఏం డాక్టర్ వాడు రూల్స్ మీరే ఆడుతున్నాడు? వదిలేయండి సార్, ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే కదా. ఈ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు మీరు? నా వైఫ్ కీర్తికి డెడికేట్ చేస్తున్నా. మీ వైఫ్ తో పోటీ పడడానికి ఇందులో పాల్గొన్నారు, కానీ ఈ విజయాన్ని మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి గల కారణం? నేను ఇక్కడికి వచ్చింది పోటీలో పాల్గొనడానికో కీర్తి మీద గెలవడానికో కాదు. తన గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను. అవన్నీ చెప్పి తను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మాయిల అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని ఈ లోకానికి చెప్పడానికే నేను ఓడిపోయినా పర్వాలేదని ఈ స్టేజ్ ఎక్కాను. జీవితంలో కొన్ని విషయాలు కొంతమందికి లేటుగానే అర్థం అవుతాయి. నాకిప్పుడే అర్థమయ్యాయి. నిన్నటి వరకు అమ్మాయిల కంటే అబ్బాయిల అన్ని విషయాల్లోనూ గొప్ప అనుకునేవాణ్ణి. అది తప్పని కీర్తి వల్ల తెలుసుకున్నా. నేను కుస్తీ అనగానే ఏదో పట్టుకొని కింద పడేయడమే అనుకుని ట్రైనింగ్కి వెళ్ళాను. కానీ ఆ ట్రైనింగ్కి వెళ్ళపోయి ఉంటే కీర్తి పడ్డ కష్టాలు జీవితాంతం తెలుసుకోలేకపోయేవాడిని. ఒట్టి 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. నా వల్ల కాలేదు. ఒళ్ళంతా నొప్పులు. కానీ ఒక అమ్మాయి 15 ఏళ్లగా ఇదే పని మీద ఉంది. తను ఎన్ని బాధలు అనుభవించుంటుంది. ఇండియాకి ఆటలకి చాలా దూరం. మనం అబ్బాయిల్ని ఆటలాడుకుంది చాలు, ఇంట్లో కూర్చొని చదువుకోండి అంటాం. అలాంటప్పుడు అమ్మాయిల్ని ఆడుకోవడానికి ఎలా పంపిస్తాం? ఈ ప్రపంచాన్ని ఎదిరించి ఆడాలనుకునే అమ్మాయిలకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ కళ, లక్ష్యం, గుర్తింపు అన్నిటినీ చంపి పాతేసి కుటుంబమే నీ గుర్తింపు, ఇంతే నీ జీవితం, ఈ కళలన్నీ మనకొద్దమ్మా అని క్లాస్ పీకుతాం. సరైన ట్రైనింగ్, సపోర్ట్ చేసే కుటుంబం ఉంటే ఒలింపిక్స్ లో బంగారు పథకం కొట్టగలిగే కోట్లాది అమ్మాయిలు మన దేశంలో కూడా ఉన్నారు. ఆ కోటిలో ఒక బంగారమే నా కీర్తి. ఇన్ని రోజులు తన విలువేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను. అందుకే మీ అందరి ముందు నా బంగారానికి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు కీర్తి. మీ ఆయన నీతో పోటీ పడకుండానే నీ మీద గెలిచాడు.